ఎడిటర్స్ టైం. మాజీ మంత్రి శంకర్రావుకు కిరణ్ సర్కార్ షాక్ ఇచ్చింది. వివాదాస్పద గ్రీన్ఫీల్డ్ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే శంకర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. 2012 అక్టోబర్ 12న శంకర్రావు అరెస్టుపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. 120B, 197, 468, 471, 420, 501 సెక్షన్ల కింద ఆయనపై పోలీసు కేసులు నమోదు చేశారు. నకిలీ ధృవపత్రాలు చూపించి 875 ఫ్లాట్లు ఆక్రమించారని శంకర్రావుపై అభియోగం. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న వర్షంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శంకర్రావు అరెస్టు వ్యవహారంలోనూ అమలు చేసినట్టు కనిపిస్తోంది. ఇక తెలంగాణకు అనూహ్య మద్దతు లభించింది. త్వరలో తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకుంటున్నట్టు ఎన్సీపీ అధినేత కేంద్ర మంత్రి శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం మంచిది కాదని ప్రధానికి చెప్పినట్టు ఆయన అన్నారు. తెలంగాణపై చర్చిస్తున్నట్టు కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ వివరించారు. తెలంగాణపై శరద్ పవార్ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని ఆయన అన్నారు. మరోవైపు రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని టీకాంగ్ ఎంపీలు తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. రాజీనామాలపై మదియాస్కి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని కేకే స్పష్టం చేశారు. ఇక సమరదీక్షలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విశాఖ జిల్లా కోర్టు స్పందించింది. ఫిబ్రవరి 15న కోదండరాంతో కలిసి హాజరు కావాలని సమ్మలు జారీ చేసింది. ఇదే సమయంలో టీజేసీ భారీ ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఎల్లుండి టీజేసీ స్టీరింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుంది. అటు హైదరాబాద్ ప్రత్యేక జోన్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. 1973లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం హైదరాబాద్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించాలని విజయవాడ మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఇక విశ్వరూపం నిషేధాన్ని తమిళనాడు సీఎం జయలలిత సమర్థించుకున్నారు. శాంతి భద్రతల కోసమే చర్యలు తీసుకున్నాం తప్ప వ్యక్తిగత కారణాలు లేవని స్పష్టం చేశారు. అనేక ముస్లిం సంఘాలు సినిమాను వ్యతిరేకించాయని ఆమె వ్యాఖ్యానించారు. చిదంబరం ప్రధాని కావాలని కోరుకున్నందుకే కమల్పై కక్ష సాధిస్తున్నారన్న కరుణానిధి కామెంట్లపై పురుచితి లైవి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వరూపం విషయంలో మీడియా నుంచి అందిన సహకారం మరవలేనిదని కమల్ హాసన్ అన్నారు. జయలలిత సహకరిస్తున్నందున సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాపై జరుగుతున్న దాడులని రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురైతే దేశం నుంచి తప్పకుండా వెళ్లిపోతానంటూ కమల్ గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. ఇక 2014 ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండటంతో బీజేపీలో ప్రధాని అభ్యర్థిపై వేడి మొదలైంది. ఆర్ఎస్ఎస్ నేతలతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో బీజేపీ త్వరగా ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని శివసేన డిమాండ్ చేసింది. సహకార ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ముగిశాయి. ముందుగా అనుకున్నట్టుగానే ఎవరికి అవసరమైన మేరకు ఆయా పార్టీలతో అవగాహనతో ఓటింగ్లు జరుపుకున్నారు. కాలు నొప్పి గాయంతో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన బాబు 4 రోజుల తర్వాత కృష్ణా జిల్లా పరిటాల నుంచి ఇవాళ ప్రారంభమైంది. కాలి గాయంతో డిసెంబర్ 15న పాదయాత్రను మధ్యలో ఆపిన షర్మిల ఫిబ్రవరి 6 నుంచి తిరిగి పాదయాత్రను ప్రారంభించబోతున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ అంశాలపై ఇవాళ ఎడిటర్స్ టైం చూద్దాం. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అందరి అవినీతిపై గలమెత్తే మాజీ మంత్రి శంకర్రావును ఈ రోజు భూ కబ్జా ఆరోపణల కేసులో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందనే వర్షన్లోనే ఉందంటారా? అంటే చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని అంటే దాని వెనక ఏదో రాజకీయం ఉందనేటువంటి ఆటోమేటిక్గా అంతరార్థాలాగా ఒక అనుమానము లేకపోతే ఒక ప్రచారంలో ఉంది, అభిప్రాయం ప్రచారంలో ఉంది. బట్ ఇది పర్టికులర్గా వాళ్ళు కొంతమంది కంప్లైంట్ చేసినందువల్ల వచ్చినటువంటి కేసు అనుకోండి, ఎంక్వైరీ చేసి ఇది వచ్చింది. బట్ మొత్తం ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఎంక్వైరీ కానీ ఇతరత్ర కొన్ని కేసుల్లో కానీ ఆయన పెట్టిన పిటిషన్లో అన్యాపదేశంగా చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద పెద్ద ఎంక్వైరీ చేసినందుకు పెద్ద దాని మీద స్టేట్ పెద్ద ఇష్యూలో పడిపోయింది. సో అలాంటి శంకర్రావు ఏంటంటే సహజంగానే ఇలాంటివి వచ్చినప్పటికీ ఆశ్చర్యపోతాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీద కేసు పడటానికి ఒక కారణము, రెండవది కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తుతూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు ఢిల్లీలోనూ హైదరాబాద్లో కూడా. కాబట్టి అది కూడా ఏమైనా ప్రభావం చూపించిందా ఇదని? జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన దానికన్నీ గవర్నమెంట్ చేసిన దానికి సంబంధం ఉండదు, అదైతే క్లియర్. ఇక చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని దాన్ని ఈయనకి అన్వయించి ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాండ్ ఏదో ఉందో దీని వెనక సీఎం దీని చేయించాడు అనేది. కాకపోతే గవర్నమెంట్ అధికారం కావాలంటే ఆపచ్చు, కొన్ని విషయాల్లో నిరవధికంగా వాయిదా వేయవచ్చు. ఎందుకంటే మనం చాలా కేసులు చూస్తున్నాం, అలాగే ఏళ్ల తరబడి ఉంటుంది, సడన్గా బయటకు వస్తుంది. సో అందువల్ల మనం పూర్తిగా రాజకీయం, పూర్తిగా అధికారం ప్రభుత్వం హ్యాండ్ లేకపోతే అధికారం ఉన్నవాళ్ళ హ్యాండ్ లేదని చెప్పలేము. బట్ ఇది శంకర్రావు కేసులో ఏంటంటే ఆయన సీఎంతో బాగుంటే లేకపోతే గవర్నమెంట్తో బాగుంటే ఈ గొడవలు గందరగోళాలు లేకపోతే ఆయనకేమన్నా ఇతరత్ర కొంత సహాయం జరిగేదేమో తెలియదు, చూసి చూడనట్టు పోయేవాళ్ళేమో తెలియదు. బట్ ఇప్పుడు ఆయన్ని తరఫున అవకాలు తప్పించుకొని చేసేవాళ్ళు ఎవరు లేరు.
అందరూ వదిలేశారు ఆయన్ని. ఎందుకంటే ఎడాపెడా అందరిని కొట్టి వదిలిపెట్టేశాడు ఆయన. దాంతో అందరూ వదిలేశారు ఆయన. సో నిజంగా కేసు ఉంటే ఆయన కేసు ఉంటుంది, లేకపోతే లేదు. ఇందులో ఒకవేళ చట్టం పనితనం చేస్తుంది, ఒకవేళ పోలీసులు కేసులు పెట్టినా కూడా 870 ప్లాట్లు, 875 ప్లాట్ల, 1-2 ప్లాట్లు కాదు, 875 ప్లాట్లు ఆక్రమించారంటే బినామీగా ఉండాలి. ఆయన ఒక్కడ ఆక్రమించలేడు కదా, ఆయన కుటుంబం ఆక్రమించలేదు, బినామీగా అందరు ఉండాలి. 875 ప్లాట్లు అంటే నమ్మశక్యం కావట్లేదు. అన్ని ప్లాట్లు ఆక్రమించాలంటే పెద్ద ఏరియా ఆక్రమించి ఉండాలి. అంటే 800 ప్లాట్లు చేసిన తర్వాత 875 ప్లాట్లు బినామీకి ఎట్లా ఆక్రమించారో తెలియదు. ఇప్పుడు జూబ్లీహిల్స్లోనూ అడిటోను చాలామంది ఇలాగే బినామీకి 30, 40, 50 ప్లాట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చు అంటారు శంకర్, ఎందుకంటే ఖచ్చితంగా అందులో సందేహం ఉంది. ఎందుకంటే 875 ప్లాట్లు ఇన్ని సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. ఊళ్ళన్నీ మరి ఇందులో ఏమున్నాయి ఆ సెక్షన్లు నాకు నేను కోయిదని కాదని, ఏదో ఫోర్జరీలు, చీటింగ్లు, వాళ్ళు 420 ఉంది చీటింగ్, అట్లాగే రకరకాల సెక్షన్ల కింద ఫోర్జరీలు కానీ ఇంపర్సనేషన్ ఉండుంటాయి. సో వీటన్నింటిని బయటపడాలంటే మరి చాలా టైం పడుతుంది ఆయనకి. సో పెద్ద వయసు వచ్చింది, అనారోగ్యం, పాపం ఆయన అనారోగ్యానికి అరెస్ట్ కూడా చేయలే కొంతకాలం పాటు. సో ఆ మేరకు కొంత ఆయనకి వచ్చినట్టే, కానీ చూస్తే కొంచెం ఆయన వయసుకి ఆయన చేసిన దానికి కొంచెం బాధగానే అనిపిస్తుంది పాపం. కానీ అది ఎందుకు జరిగిందనేది చూడాలి. మరి ఆయన వర్షన్ వింటే కానీ మనం ఏం చెప్పలేము. సరిగా మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సహకార సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అన్ని పార్టీలు కూడా ఒకరికొకరు సహకరించుకోవడం అనేది. ఎందుకంటే ఇవి కోఆపరేటివ్ ఎలక్షన్స్, పబ్లిక్ జనరల్ ఎలక్షన్స్కి పెద్దగా అంటే కొద్దిపాటి ఇది ఉంటుంది, లోకల్గా ఉండే స్ట్రెంగ్త్ వాటిని బట్టి ఉంటుంది. ఎందుకంటే కేవలం కొంతమంది మెంబర్స్ తోటి జరిగే ఎలక్షన్. ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉందనుకోండి, అందులో రైతులు ఉంటారు. ఆ రైతులు మెంబర్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తేనే గెలుస్తారు. సో జనరల్ ట్రెండ్ కొంత చోట కనబడుతుంది. కొన్ని చోట్లేమో ఆ లోకల్గా ఉన్న స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. ఎమ్మెల్యే కానీ, అధికార పార్టీ వాళ్ళు కానీ, మంత్రి కానీ, అలా బలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేసి మెంబర్షిప్లు గోల్మాళ్ళు ఉంటాయి. ఎంత కాదన్నా మనం కాదనేది ఏం లేదు. ఖచ్చితంగా కొంత మ్యానిపులేషన్లు ఉంటాయి. ఆల్రెడీ చూసాము మద్యం ఏరులై పాడము, అలాగే డబ్బుల పంపిణీ అంతా కూడా జరగడం, డబ్బు వగైరాలు ఇవన్నీ ఇలాగ నడుస్తాయి, ఖచ్చితంగా నడుస్తాయి. కాకపోతే ఏంటంటే రైతులు ప్రత్యేకంగా ఇక్కడ ఓటర్లు ఎక్కువగా ఉంటారు కదా, అందరూ ఉండకపోవచ్చు, కొంతమంది అన్నా ఉంటారు. వాళ్ళల్లో కూడా ఒక ట్రెండ్, ఖచ్చితంగా కొంత ట్రెండ్ కనబడుతుంది. లోకల్గా ఎవరో ఒకరు ఉండి 10 మంది అతను సపోర్ట్ చేయకపోతే ఒక ఎమ్మెల్యే అన్నా ఉండాలా, ఎమ్మెల్యే టికెట్ ఆశించేవాడని ఉండాలా, మాజీ ఎమ్మెల్యే అన్నా ఉండాలా, మాజీ మంత్రి అయినా ఉండాలా, మండల ప్రెసిడెంట్ అన్నా ఉండాలా, మాజీ మండల ప్రెసిడెంట్ అన్నా ఉండాలా. ఇట్లాంటి ఏదో పదవులు ఉన్నారు, వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు. ఇవన్నీ ఆర్గనైజ్డ్ మోస్ట్లీ. కాబట్టి అది లోకల్గా ఏ పార్టీ ఎంత స్ట్రెంగ్త్ ఉందనేది ఒకటి కనబడుతుంది. ఒకటి ఒకవేళ కాకపోయినా కూడా జనరల్ ట్రెండ్ను కూడా కొంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది. జనరల్ ట్రెండ్ కూడా కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఉంది, కొత్తగా వచ్చిన పార్టీ అది. తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో ఉన్న పార్టీ. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఆటోమేటిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే ఆఫీసర్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కొత్త వాళ్ళు మెంబర్స్ రికార్డులు తారుమారు చేయొచ్చు, మెంబర్షిప్ చేర్చవచ్చు, ఒక రకం కాదు, రకరకాలుగా చేతిలో పవర్ ఉన్నప్పుడు ఏముంది. ఇప్పుడు నర్సరాపేటలో గొడవ ఏం చూశారు, అక్కడ మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు. అసలు యాక్చువల్గా కోడెల శివప్రసాద్కి అక్కడ హోరాహోరీ జరిగింది. ఇవాళ కూడా ఆయన ఇప్పుడే అప్డేట్ అండి, చిత్తూరులో అన్నిటి కూడా టీడీపీ కైవసం చేసుకుంటూ వస్తుంది. అలాగే అనంతపురం కూడా, కుప్పంలో మరి చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ న్యాచురల్గా మరి బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ మెజారిటీ సీట్లు వచ్చినట్టు కనపడుతుంది, మెజారిటీ సొసైటీస్. బట్ గుంటూరులో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ బాగున్నట్టు కనబడుతుంది. గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ కన్నా కూడా వైఎస్ఆర్సీపీ, టీడీపీ రెండు బాగా పోటీ పడినట్టు కనబడుతుంది. పశ్చిమ గోదావరిలో టీడీపీ ఉంది, ఈస్ట్ గోదావరిలో కూడా వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగా తీవ్రంగా ఉన్నట్టు కనబడుతుంది. కడప జిల్లాలో న్యాచురల్గానే సింగిల్ లార్జెస్ట్ వైఎస్ఆర్సీపీ ఎక్కువ వచ్చింది. చిత్తూరులో టీడీపీ, కాంగ్రెస్ ఉన్నాయి, వైఎస్ఆర్ కొంచెం తక్కువ ఉన్నట్టు కనబడుతుంది.
సో ఇట్లా ఒక్కో జిల్లా ఒకటి శ్రీకాకుళంలో కంప్లీట్ కాంగ్రెస్ వచ్చింది. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారి యొక్క ప్రభావం కానీ ఏదన్నా కానీ ఉంది. సో అట్లా ఒక్కో జిల్లాలో ఒక్కో రకం కనబడుతూ వస్తున్నాయి. మంత్రులు కానీ వాళ్ళు బలంగా ఉన్న చోట యూజువల్గా రూలింగ్ పార్టీకి ఎక్కువ రావాలా. అంటే ఇది ముందుగా ఊహించినవి అనుకోవచ్చు అంటే సార్? అంటే పూర్తిగా ఊహించలేము, పూర్తిగా ఊహించలేము. ఇప్పుడు మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ అంటే పూర్తిగా లోకల్ బాడీస్ కాదు, ఈ లోకల్ ముఖ్య ప్రాథమిక స్థాయి ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అట్లాగే కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘాల ఎన్నికలు, పూర్తిగా గ్రామీణ ప్రాంతాల ఎన్నికలు, రైతులకు సంబంధించిన ఎన్నికలు. సో కాబట్టి ఇది మొదటిసారిగా మొదటి బేస్ అంటే మొదటి లేయర్ ఏమని చూసారా, మొదటి లేయర్ ఎన్నికలు జరుగుతున్నట్టు. దీని తర్వాత నెక్స్ట్ ఈ ఫలితాలను బట్టి నెక్స్ట్ ఏమిటనేది తెలుస్తుంది. మున్సిపల్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ కండక్ట్ చేయటమా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు కోఆపరేటివ్ బాడీ ఎలక్షన్లో మనకి రిజల్ట్ కరెక్ట్గా ఎప్పుడు తెలుస్తుందంటే డిసిసిబి ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అప్పుడు కరెక్ట్గా ఏ పార్టీ బలం అనేది తెలుస్తుంది మనకి. ఏ పార్టీ కలిసి పనిచేసినాయి, అయితే ఒకే పార్టీ తరఫున కలిసి. ఇప్పుడు శ్రీకాకుళం ఉందనుకోండి, శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా వచ్చేట్టు కనబడుతుంది. వెస్ట్ గోదావరిలో ఇప్పుడు వచ్చిన మనకి రిజల్ట్స్ వస్తున్న అదే కనుక కరెక్ట్ అదే. అంటే ఇంకో ఫేజ్ ఉన్నాయి. ఆ ఫేజుల్లో మరి ఎన్ని ఉన్నాయి అనేది మనకి క్లారిటీ లేదు. అందువల్ల మనం ఊరికి ఉజ్జాయింపుకి పైపైన మాట్లాడుకోవటము. వెస్ట్ గోదావరి ఉందనుకోండి, అవుట్ ఆఫ్ 120 or 114లో 60 టీడీపీకి వచ్చినట్టు చెప్తున్నారు. అంటే మెజారిటీ వచ్చినట్టే కదా, డిసిసిబి వచ్చేస్తుంది. ఇప్పుడు దట్ ఈస్ ది ఫైనల్. అయితే ఇంకేమన్నా మార్పు రేపు ఏమన్నా ఉన్నాయో ఇంకా తెలియదు కొన్ని సొసైటీలు. అట్లాగే కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, శ్రీకాకుళంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరీంనగర్లో కూడా కాంగ్రెస్ ఎక్కువ ఉంది టీఆర్ఎస్ కన్నా. మరి ఫస్ట్ ఫేజు కర్నూలులో కూడా కాంగ్రెస్ ఎక్కువ ఉంది. చిత్తూరులో 3 పార్టీలు బాగానే ఉన్నాయి. కుప్పం వల్ల కానీ ఇతరత్ర కానీ టీడీపీ కూడా బాగానే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీఎం గారి సొంత జిల్లా కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఒకవేళ ప్రజాబలం బ్రహ్మాండంగా ఉందనుకున్నా కూడా ఇక్కడ నడవదు. కోఆపరేటివ్ సొసైటీల్లో పెద్దగా నడవదు. కాకపోతే కొన్ని చోట్ల కనబడుతుంది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా ఇతర చోట కొన్ని చోట్ల టీడీపీ వైఎస్ఆర్, గుంటూరు జిల్లా అట్లాంటి చోట కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో అయితే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ నడుస్తుంది. మీరు చూడండి కొన్ని చోట్ల వినుకొండ ఒక చోట కానీ, పత్తిపాడు మండలం కానీ, లేకపోతే ఇలాంటి చాలా చోట్ల ఉన్నాయి. అంటే మన టీఆర్ఎస్ కొన్ని చోట్ల అవును. భీమిల్లో కాంగ్రెస్ 6, టీడీపీ 4, వైఎస్ఆర్సీపీ కనబట్ల. భూపాల్ మండల జంగేర్ సొసైటీ ఎన్నికల్లో ఇట్లా ఒక కాంగ్రెస్ 7, టీడీపీ 2, వైఎస్ఆర్సీపీ 1 అట్లా వస్తున్నాయి అనుకోండి. తెలంగాణ రీజన్ లో కూడా వైఎస్ఆర్సీపీ అక్కడక్కడ వస్తుంది. కానీ ఐ డోంట్ థింక్ వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీస్లో గెలిచేంత స్ట్రెంగ్త్ వైఎస్ఆర్సీపీకి కింది లెవెల్లో ఉంటుందని నేను అనుకోను. తెలంగాణలో కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల ఉండొచ్చు. వట్టి చేరుకూరులో చూడండి వైఎస్ఆర్సీపీ 3, టీడీపీ 2, పత్తిపాడులో వైఎస్ఆర్సీపీ 2, టీడీపీ 1. పత్తిపాడు అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉంది. పెదనందిపాడులో కూడా అండి వైఎస్ఆర్సీపీ 1, టీడీపీ 1. అలాగే గురజాలలో కూడా టీడీపీ 5, వైఎస్ఆర్సీపీ 2. అంటే ఎలా చూడాలి సార్? ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ పునాదులు ఇప్పుడే బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు అంటారా ఈ ఎన్నికలతో? ఇంకా అది అందులో డౌట్ లేదు. ఇట్స్ ఎ ఫోర్స్, అందులో డౌట్ లేదు. అంతే నేను చెప్తున్నా, గుంటూరు జిల్లాలో మెయిన్గా వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య పోటీ ఉంది. ఒకచోట అవి ఎక్కువ ఉంది, ఒకచోట ఇక్కడ ఉంది, లేదా సమానంగా ఉంది. అందుకని జిల్లా స్థాయికి వచ్చినప్పుడు అన్ని ఎలక్షన్లు పూర్తయిన తర్వాత అగైన్ అండ్ అగైన్ మనం చెప్పుకోవాలి, అన్ని ఎలక్షన్లు పూర్తయిన తర్వాత ఎవరికి మెజారిటీ ఉంటే అక్కడ డిసిసిబి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతాడనే దాన్ని బట్టి బ్యాంకుల్ని పట్టుకుంటే అదొక పెద్ద పవర్. ఎందుకంటే లోన్లు గీన్లు అన్నీ వెళ్తాయి కదా, రైతు సహకార రుణాలు అన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎవరి చేతిలో ఉంటే జిల్లాలో పవర్ అక్కడ ఉంటుంది. లోన్కి అప్లికేషన్ పెట్టుకోవాలన్నా మా పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, మీ పార్టీకి ఇవ్వట్లేదు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా.
అందువల్ల అది ఒక ప్రాథమిక సహకార పరపతి సంఘాలు అనేవి వెరీ పవర్ కింద లెక్క అక్కడ లోకల్ లెవెల్లో. పంచాయతీ సర్పంచులు లేకపోతే మండల ప్రెసిడెంట్లు ఇవన్నీ పొలిటికల్ పవర్, పొలిటికల్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఏమిటి. ఇది ఏంటంటే కేవలం వ్యవసాయము, కొన్నిసార్లు ఏంటంటే ఎరువులు, క్రిమిసంహారక మందులు, వీటి పంపిణీ ఇవన్నీ కూడా వీటి చోట చేస్తుంటారు ఒక్కోసారి. ఈ ఒక వ్యవస్థ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఈ సంఘాలు అనేది ప్రజలు ఎన్నుకునే సంఘాలు కాబట్టి సహజంగా వీటికి విలువ ఎక్కువ ఉంటుంది. వీటి ద్వారా ఏమన్నా పంపిణీ చేయాలన్నా కూడా చేయటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఎవరి కంట్రోల్లో ఉంటే వాళ్ళకే చేస్తుంటారు. ఆ బయాస్ ఉంటుంది చాలాసార్లు. అందువల్ల ఈ సహకార సంఘం పట్టుకున్నప్పుడు ఆ ఊళ్ళో లేకపోతే ఆ 3-4 క్లస్టర్ ఆఫ్ విలేజెస్ ఉంటాయి, ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్, ఒక 4-5 గ్రామాలు కలిపి ఒక సొసైటీ ఉంటుంది అనుకోండి. ఆ 4-5 గ్రామాల వల్ల ఆ సొసైటీకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవటము, లేకపోతే ఇంకోటి అప్పుల కోసం పెట్టుకోవటము, ఎరువుల కోసం ఇట్లాంటి రకరకాలు ఉంటాయి వ్యవసాయానికి సంబంధించి. అది మనం కోఆపరేటివ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవాలి. ఆ సొసైటీలో పర్టికులర్ ఎవరికి మెజారిటీ సీట్లు వచ్చినాయి, డైరెక్టర్లు అంటారు కదా, డైరెక్టర్లు ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళు ఆ సంఘానికి ప్రెసిడెంట్ అవుతారు. వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళి మళ్ళీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. అది అల్టిమేట్. వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆప్కాబ్ చైర్మన్ని ఎన్నుకుంటారు. సో ఇవన్నీ ఆటోమేటిక్గా ఇవన్నీ ఎక్కువ రూలింగ్ పార్టీకే రావాలి. అది సాంప్రదాయం ఎక్కువ భాగం లోకల్ బాడీస్లో కానీ వగైరాలు కానీ మున్సిపాలిటీ డైరెక్ట్ ఎలక్షన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిలో నిజంగా ప్రజాభిప్రాయం బాగా కనబడుతుంది. కొంత ఇండైరెక్ట్ ఎలక్షన్లో కూడా కనబడచ్చు. ఎందుకంటే ఒక గాలి మార్పు ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందనుకోండి, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు కనబడుతుంది. కార్పొరేషన్లో పెద్ద పెద్ద మున్సిపాలిటీల్లో వాటిలో అపోజిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాంబేలో కానీ కలకటాలో కానీ చాలా చోట్ల కనపడుతుంటుంది. ఈవెన్ కేరళ, బెంగాల్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు రాబోయే భవిష్యవాణిలాగా అనమాట. భవిష్యవాణిలాగా ఈ ఎన్నికల్లో మనకి తెలిసిపోతుంది. సో కాబట్టి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నట్టు ఎన్నిక కాబట్టి ఇది కొంచెం ఆసక్తికరమైంది. ఏ ఎన్నికైనా ఖచ్చితంగా ప్రజాభిప్రాయానికి ఎంతో కొంత ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుందండి. ఎంత అధికార పార్టీ జులుం చేసినా, లేకపోతే అధికారం చూసి మ్యానిపులేట్ చేసినా, రికార్డులు మ్యానిపులేట్ చేసినా, ఏం చేసినా కూడా ఎంతో కొంత అధికారము ఒక ప్రజాభిప్రాయానికి ప్రతిఫలిస్తుంది. కాబట్టి 3 పార్టీలు పోటాపోటీగా ఉన్నప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ కూడా అలాగే ఉంది మనం అనుకున్నట్టుగానే. కాకపోతే వైఎస్ఆర్సీపీ స్వీప్ చేయాలి కదా. మామూలుగా అయితే ప్రజాభిప్రాయమే ప్రకారం అయితే ఇప్పుడున్న సర్వేలు వీటన్నిటి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతంలో స్వీప్ చేయాలి, ఇక్కడ టీఆర్ఎస్ స్వీప్ చేయాలి. అట్లా కనబట్టలేదు. అందుకని మనం ఇది పూర్తిగా సహకార సంఘాల ఎన్నికల్లో పర్టిక్యులర్గా మనం పూర్తిగా ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుందని కానీ ఈ ఎన్నికలు ఉన్న ధోరణిలోనే రేపు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఉంటాయని ఖచ్చితంగా అనుకోలేమండి. ఇవి చాలా డిఫరెంట్గా జరిగే ఎన్నికలు. కొంత ప్రతిఫలిస్తుంది తప్ప పూర్తిగా ప్రజాభిప్రాయాన్ని, రాజకీయ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేటువంటి ఎలక్షన్. ఇప్పుడు మెజారిటీ ఎవరికి ఒకరి వైపు ఉంటుంది అని కూడా అనుకోలేమంటారు సార్? అంటే చెప్పలేము. కాంగ్రెస్ పార్టీకే రావాలి, అధికార పార్టీ కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ బ్యాంకులు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు వీళ్ళకే రావాలి ఎక్కువ భాగం. సో అది మరి కాంగ్రెస్ పార్టీకి రాలేదంటే ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్ అనమాట. ఇక అదంతా వర్స్ట్ సినారియో. ఇప్పుడు మామూలు కూడా అలాగే అనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం లేదు, ఇక్కడ ఏమి భవిష్యత్తు లేదని అనుకుంటున్నారు. అది కోఆపరేటివ్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందంటే ఇంకా దాన్ని అయిపోయినట్టే దాని చరిత్ర ఇక్కడ ఈ ఎన్నికలకి. అంటే పూర్తిగా కాదు మనం ఎవరి సొమ్ము కాదు, మీ అబ్బాయి సొమ్ము కాదు, కాంగ్రెస్ని భూస్థాపితం చేసి అంటారు ఎవరు. మనకి అలాంటి స్టేట్మెంట్లు కాదు. ఈ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ బాగా దెబ్బతిన్నట్టే అనుకోవాల్సి వస్తుంది. బట్ అట్లాంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. కొన్ని చాలా మెజారిటీ స్థానాల్లో రూలింగ్ పార్టీగా ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. చివరిలో అటు ఇటు అవుతాయి, ఎవరినెవరు కలుస్తారో తెలియదు. మీరు ఇందాక అన్నారే ఎవరికి అనుకూలం చోట చేస్తున్నారు, రేపు పార్టీలతో సంబంధం లేకుండా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి టీడీపీకి వ్యతిరేకంగా కొన్ని చోట్ల పనిచేస్తుంటే టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకంగా చేయొచ్చు, లేకపోతే కాంగ్రెస్ టీడీపీ కలిసి వైఎస్ఆర్కి వ్యతిరేకంగా కూడా చేయొచ్చు. అందువల్ల ఎక్కడ లోకల్గా ఉండే పరిస్థితులు లీడర్స్ని బట్టి మార్పులు పనిచేయటాలు, ఏది కలిసిపోవటాలు, విడిపోవటాలు, పొట్టాడుకోవటాలు అన్నీ ఆధారపడి ఉంటాయి. లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. సరే, ఇక నేషనల్ ఇష్యూని కనుక తీసుకున్నట్లయితే ఈరోజు పవార్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఒక కామెంట్ చేశారు అనుకోవచ్చు అంటారా? తెలంగాణకి తన సపోర్ట్ ఉంటుందనేసి చెప్పారు. అంటే ముఖ్యంగా వార్తలు వస్తున్నాయి, ప్రధాని కావాలనే ఒక కోరిక కూడా ఉంది. ఆ కోరిక నేపథ్యంలో ఇలాంటి ప్రకటన కొద్దిగా ఇంపార్టెంట్ ఉందనుకోవచ్చు అంటారండి. అంటే ఆయన యూపీఏలో భాగస్వామి, యూపీఏలో ఉన్నాడు, మన పొరుగు స్టేటు, తెలంగాణకి నైబరు. వేళ తెలంగాణ స్టేట్ వస్తే తెలంగాణకి నైబరు. ఇవన్నీ ఉన్నాయి తెలంగాణ గురించి తెలిసినవాడు. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ నుంచి కొంత విడిపోయి మహారాష్ట్రలో కలిసింది కదా, కాబట్టి అట్లా కూడా కొంత సంబంధం ఉంది శరద్ పవార్కి. తర్వాత మన నాయకులు చాలామంది ఆయనకి పర్సనల్గా పరిచయం కూడా ఉన్నారు, సీనియర్ మోస్ట్ లీడరు. సో బట్ కాంగ్రెస్ పార్టీకి తో కలిసి ఉన్నాడు, యూపీఏలో భాగస్వామిగా ఉన్నాడు. సో అందువల్ల ఆయన చెప్పిన మాటకి చాలా వాల్యూ ఉంది. సార్ ఒక్క నిమిషం అండి, శంకర్ అరెస్ట్ చేసిన దృశ్యాలు ఇప్పుడు లైవ్లో చూస్తున్నాం పోలీస్ స్టేషన్ దగ్గర. ఒకసారి లోగో పెట్టు ఛానల్ 1లో పెట్టు. అన్న కేబుల్ కొద్దిగా ఫ్రీ చేయాలి. పెట్టాలి మేము. నెట్టమాకు కేబుల్ పట్టుకో, అర్జెంట్ ఏం కాదు అది, లోగో పెట్టొచ్చులే. లైవ్ లో చూసాము శంకర్రావుతో పాటు వారి కుమార్తె, అలాగే శంకర్రావుకి కొంతమంది సపోర్ట్గా నినాదాలు చేసిన దృశ్యాలను చూసాం. సరిగ్గా శరద్ పవార్ విషయాన్ని తీసుకున్నట్లయితే తెలంగాణ అంశాన్ని కనుక డిలే చేయకూడదనేసి డైరెక్ట్గా ప్రధానితో కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇంత ఇంట్రెస్ట్ అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా పక్క రాష్ట్రం కాబట్టి, కొంత ప్రాంతం ఉంది కాబట్టి అంటారా? ఖచ్చితంగా. అంటే ఒకటి మొదటి నుంచి ఆయన తెలంగాణను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. చంద్రశేఖర్ గారు కూడా ఇంతకుముందు కలిశారు. ఆయన తెలంగాణకు అనుకూలంగానే ఉన్నాడు మొదలు. కాకపోతే ఈ టైంలో ఇప్పుడున్న ఈ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు క్రూషియల్ టైంలో ఆయన చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. బహుశా అజిత్ సింగ్ వీళ్ళు కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ కన్నా కూడా చాలా బలమైన స్టేట్మెంట్ ఇవాళ. తెలంగాణ తొందరగా ఇచ్చేయండి, తెలంగాణ ఇవ్వాలి మేము కోరుకుంటున్నాం అన్నమాట మాట్లాడు తొందరగా తేల్చేసి ఇచ్చేసేయండి అన్నట్టుగా మాట్లాడారు. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్ట్రెంగ్త్. ఎందుకంటే యూపీఏలో ఒక సమన్వయ కోఆర్డినేషన్ కమిటీ వేసి దీని మీద
ఒక అభిప్రాయం చేసి దీని మీద చేయటం కూడా కరెక్ట్ అని చెప్పేసి అని అన్నాడు ఆయన. సో కాబట్టి యూపీఏ డిసైడ్ చేసింది తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకొని యూపీఏ నిర్ణయించుకుంటే బీజేపీ కూడా ఆటోమేటిక్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఓన్లీ థింగ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం ఏంటనేదే ప్రాబ్లం. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానం గురించి ఎట్లా చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఒప్పించాలి ఇరు ప్రాంతాల వాళ్ళని అనేదే కాంగ్రెస్ పార్టీ సమస్య. రాజకీయంగా శరద్ పవార్కి ప్రాబ్లం లేదు, అజిత్ సింగ్కి ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ మళ్ళా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది డిసైడ్ చేయాల్సిన జాతీయ స్థాయిలో అయినా ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మా సమస్యలు మీకేం తెలుసు బాబు అని అంటారు ఇక్కడ. సో అందువల్ల అదొక తెలంగాణ వాదము, తెలంగాణ ఏర్పాటు కోరుతున్నటువంటి పరిస్థితి వీళ్ళందరికీ కూడా ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి బలమైనటువంటి ఒక ప్రకటన. శరద్ పవార్ ప్రకటనతో మంచి ఒక ఊపు వస్తుంది. ఓకే సార్, ఇక విశ్వరూపం సినిమా తీసుకున్నట్లయితే ఆ సినిమాని నిషేధించలేదని కేవలం శాంతి భద్రతల దృష్ట్యానే కొద్ది రోజుల పాటు నిలిపివేశామనేసి జయలలిత చెప్పడం జరిగింది చీఫ్ మినిస్టర్. కరెక్టే కదా, 2 వారాలు ఆపినట్టు గుర్తున్నాం. 2 వారాలు పాటు ఆపుతున్నట్టుగా చేశారు. బట్ 2 వారాలైనా ఏముందో చచ్చిపోయినట్టే కదా, 2 వారాల పాటు ఆగిపోయిందంటే. సో నిషేధం అంటే నిషేధం వేరు. నిజంగా నా టెక్నికల్గా నిషేధించలేదు మేము, 2 వారాలు అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ నా ప్రాబ్లము. సెన్సార్ ఎట్టన్నా ఉండండి, కేంద్ర అధికారాలు ఎట్టండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది నేను కదా. 500 పైగా థియేటర్లు తెగించినప్పుడు అన్ని చోట్ల పోలీసులు నేను ఎక్కడ పెట్టను, ఎక్కడ కాపాడను అని చెప్పేసి ఉంది. అవి చెప్పిన పాయింట్ కొంత ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే తమిళనాడులో ఎందుకు వచ్చిందనే దాని మీద ఇదంతా వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలు ఉన్నారు కదా, మిగతా స్టేట్స్లో ముస్లింలు. అదే అందుకనే మీకు కరుణానిధి మాట్లాడాడు. చాలామంది ఏమన్నారు, ఎందుకు జయలలిత గారు ఇంత కోపం వచ్చింది కమల్ హాసన్ మీద. నిజంగానే కమల్ హాసన్ మీద జయలలిత గారికి కోపం రావాల్సినంత అవసరం లేదు అతను. ఎందుకంటే అతను గొడవ అవుతుంది. రజనీకాంత్ అని ఇంకా పార్టీ పెడతాడా, ఇది పెడతాడా, ఇది పెడతాడా, ఒకసారి ఏఎండికే సపోర్ట్ చేసి ఒకసారి డిఎంకే సపోర్ట్, ఇట్లా రకరకాలుగా ఉన్న కాంగ్రెస్ అని అతను ఏదో అటు ఇటు ఊగుతుంటూ కనబడ్డాడు అతను. బట్ కమల్ హాసన్ కాకూడదు లేదు. కమల్ హాసన్ అంతా క్లాస్ యాక్టర్ అంతా, ఆయన గొడవ వేరే. సో అందువల్ల అతని మీద అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమా రాకుండా చేయడానికి 2 పాయింట్లు చెప్పాడు కరుణానిధి గారు. ఒకటి, మీ జయా టీవీకి రైట్స్ ఇవ్వలేదు కాబట్టి శాటిలైట్ రైట్స్. చిదంబరం ప్రధానమంత్రి కావాలన్నాడు, పంచికట్టుకున్న ఆయన ప్రధానమంత్రి అవుతాడంటే చిదంబరం గురించి అన్నాడని. ఈ 2 పాయింట్లు బహుశా అది కారణం కావచ్చు అని కరుణానిధి గారు దానికి ఒక పాలిటిక్స్ యాంగిల్ ఇచ్చారు. దాని మీద ఆమె వాళ్ళు మాట్లాడింది, చాలా కూల్గా మాట్లాడింది. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఆయన కమల్ హాసన్ డిసైడ్ చేస్తాడు ఏంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంది. కమల్ హాసన్ చెప్పిన వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలని ఆయన డిసైడ్ చేయడు కదా. ఇట్ ఈస్ వీ డిసైడ్. పొలిటికల్ పార్టీస్, పాలిటీషియన్స్ డిసైడ్. అన్ని పొలిటికల్ పార్టీస్ డిసైడ్ చేస్తాయి. కమల్ హాసన్కి సంబంధం. అందువల్ల నాకే ఆయన మీద కోపం ఏంటి, ఆయన కామెంట్ చేస్తుంటే చేసుకుండొచ్చు. తర్వాత కొంతమంది నేను పౌర నష్టం దావా వేస్తాను, జయా టీవీతో నాకు షేర్లే లేవు, నాకు సంబంధం లేదు ఆమె టెక్నికల్గా మాట్లాడారు. ఎందుకంటే జయా టీవీ అంటే జయలలితగా అందరూ అనుకుంటారు, 2 ఆకులు. అది ఏంటండి, సరే టెక్నికల్గా ఆమెకేం షేర్లు లేకపోవచ్చు, వేరే వాళ్ళు ఎవరు రన్ చేయొచ్చు అనుకోండి. కేవలము ఒక శాటిలైట్ రైట్స్ ఇవ్వలేదన్న కారణం చేతనే సినిమాని వాయిదా వేస్తారని, లేకపోతే ముస్లిం సంఘాలను ఎవరో రెచ్చగొట్టి ఆందోళన చేయించారని మనం అనలేం. కానీ బట్ ఎందుకు ఇవాళ కమల్ హాసన్ మాట్లాడుతూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళనన్నాడు. జయలలిత గారు కొంత దీని మీద ఆలోచిస్తున్నట్టుగా అతను కూడా కొంత కన్విన్స్ ఏదో జరిగింది తెర వెనుక, కొంత ఏదో కన్విన్స్ చేసి ఇతను కూడా కొంత కాంప్రమైజ్ అయినట్టుగా కొన్ని తీసేస్తాను. దట్ ఈస్ ది రైట్ సొల్యూషన్ అండి. ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో ఎంత గొడవ చేసిన ఉపయోగం జరగాలి, నష్టం జరిగిపోతుంది. ఈ మేము విన్నే పాయింట్ నేషనల్ వైడ్కి సింపతి రావచ్చు, బట్ డబ్బులు 90 కోట్లు 100 కోట్లు పెట్టి ఆస్తులన్నీ దాని మీద పెట్టుకుని అయిపోతే ఎవరు చూస్తారండి అతనికి. మళ్ళీ సినిమా కూడా తీయలేడు అతను. సో ఈ ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటుంది ఇది. అంటే మరో అంశం కూడా వస్తుందండి. ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ జయలలిత మాట్లాడేటప్పుడు ఓన్లీ జయా టీవీ లోగో ఒకటి మాత్రమే కనిపించింది అంటున్నారు. మేబీ దానికి ఇంటర్వ్యూ ఇచ్చి ఉండొచ్చు దూరదర్శన్ లాగా. ప్రైమ్ మినిస్టర్ పడితే దూరదర్శనే వస్తుంది. నేను చూడలేదు యాక్చువల్గా అది. బట్ ఏదైనా కూడా జయలలిత అంటే ఏంటంటే జయా టీవీలో వచ్చిందాన్ని గ్రాప్ చేశారేమో మన వాళ్ళు ఎవరన్నా. అది కూడా టెక్నికల్ పాయింట్ మనం పట్టుకొని మన పాలిటిక్స్ అట్రిబ్యూట్ చేయలేము. కానీ
ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందో లేకపోతే ఎట్లా పెట్టిందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. మనం టీవీలో చూసిందో మనం తమిళ ఛానల్ మనం చూడలేదు. సో బట్ ఎనీవే షీ హాజ్ రైట్ టైంలో క్లారిఫై చేసింది. ఆ పాయింట్ని కూడా మనం మనసులో పెట్టుకోవాలా. బట్ ఇంత జరిగిన తర్వాత కమల్ హాసన్ గారు ఏంటంటే మనం పాయింట్ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే రూల్ పొజిషన్ ఏంటి, కేంద్రమా రాష్ట్రమా రాజకీయము, వీటికన్నా కూడా ఏంటంటే ఈటిట్టుబడి వాళ్ళు కొట్టుకుంటుంటారు. కమల్ హాసన్కి దానివల్ల ఉపయోగం ఉండదు, నష్టం తప్ప. కమల్ హాసన్ ఈ ఎవరో ఒకళ్ళ ఎవరు సహాయం తీసుకుంటాను అన్నాడు ఒక ఆయన. సహాయం తీసుకొని ముస్లిం సంఘాలను పిలిచి ఒక అగ్రిమెంట్ పెట్టుకొని పలానా సీన్ తీసేస్తాము, అది తీసుకొని సినిమా రిలీజ్ చేసుకొని ఆయన పైన ఆయన చేసుకొని క్షేమంగా బయటపడటం ఆయనకు ఉత్తమ మార్గం. ఫైట్ చేస్తారనుకుంటే అట్ ఈస్ కాస్ట్. ఫైట్ చేస్తా అంటే కమల్ హాసన్ జరిగిన నష్టాన్ని ఎవరు పూజిస్తారంటే, ఎందుకంటే మామూలు ఒక ఏదో లో బడ్జెట్ ఒక సందేశాత్మక చిత్రం కాదు అది. కమర్షియల్ మూవీ 98 కోట్లు ఖర్చు పెట్టి తీసిన మూవీ అది. బైలింగ్వల్ ఆర్ మల్టీలింగ్వల్ మూవీ, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన మూవీ. తమిళనాడులో మెయిన్ అతనికి ఉన్న బేస్ అది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆల్ ఇండియా మార్కెట్ ఉంది, ఇంటర్నేషనల్ మార్కెట్ ఉండవచ్చు, బట్ తమిళనాడు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో అలాంటి చోట సినిమా దెబ్బతింటే నష్టపడతాడు. సో అందుకని ఇప్పటికైనా సరే పంతాలు పట్టింపులుగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా నష్టం జరగకుండా అతను చేసుకొని వీళ్ళని తొందరగా సినిమా రిలీజ్ చేసుకుంటే తెలివిగలవాడుతాడు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. ఫర్ మోర్ డీటెయిల్స్ స్టే ట్యూన్ టు మహా న్యూస్.